నడ్డా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? దాదాపు ఒక 1 వీక్ క్రితమే, 7-8 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇటు తెలంగాణ కావచ్చు, అక్కడ బీజేపీ జనతా దళ్ ఒరిస్సాకు సంబంధించి వాళ్ళు తటస్థంగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి మేము ఓట్ చేయమన్నారు, చేయలేదు. ఇంకో సందర్భంలో బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఓ మాట అన్నారు, నోటా లేదు కాబట్టి మేము తటస్థంగా ఉన్నాం. నోటా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్లో పాల్గొనేవాళ్ళం. నోటాకి వేయటం కూడా ఓటింగ్లో పాల్గొనటమే కదా. సో అది ఎలక్టోరల్ కాలేజీ కాబట్టి నోటా ఉండదు. సరే, వాళ్ళు తటస్థంగా ఉన్నారు. 2 కలిపి 11 సీట్లు వస్తాయి, ఈ 2 రాష్ట్రాలు కలిపి. ఈ 11 సీట్లు మురిగిపోయినట్టే, తటస్థంగా ఉన్నారు కాబట్టి. ఓట్లు నేను అనేది అది. తర్వాత ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇండియా కూటమి నుంచి పిలుపు వచ్చినప్పటికీ కూడా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిని విష్ చేస్తూ, వారిని అభినందిస్తూ, కానీ మా స్టాండ్ మాత్రం ఎన్డీఏకే ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ వరకు ఓకే, వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు. రాధాకృష్ణన్ గారు అత్యధిక మెజార్టీతో ఉపరాష్ట్రపతిగా ఈరోజు నియమితులై ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో జేపీ నడ్డా కామెంట్స్ చూస్తే 2019 నుంచి 24 మధ్య మొత్తం అస్తవ్యస్తమైంది పరిపాలన, చాలా దుర్గతి పాలు చెందింది. దీన్ని ఖచ్చితంగా మేము అరికట్టి తీరుతాము, అన్యాయాన్ని, అక్రమాలను. అదేవిధంగా ఇప్పుడు ఆ తర్వాత 24లో వచ్చిన ప్రభుత్వం, మోడీ హయాంలోని కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అభివృద్ధి సంక్షేమంలో అని చెప్తున్నారు. అంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అయినప్పటికీ కానీ, ఏ అప్లికేషన్స్ ఉన్నా, ఏ ప్రయోజనాలు స్వప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా పార్టీల వారీగా చూసినప్పుడు ప్రజాక్షేత్రంలో నైతికత అంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఏదైతే వైసీపీ ఓట్ చేసి వారం కూడా కాకముందే పార్టీ అధ్యక్షుడిగా నడ్డా మాట్లాడటం ఎలా చూడొచ్చు? కూటమిలో ఉన్నారు సరే, అది ప్రభుత్వానికి సంబంధించింది. కూటమి అంటే పార్టీల వారీగా చూసినప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ అధినేత అధ్యక్షుడు, ఆయన జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. సో ఇక్కడ నైతికంగా 1 వీక్ కూడా ఓటేసి కానీ ఈ లోపలనే పార్టీ అధ్యక్షుడు హోదాలో దుయ్యబట్టడమో ఎట్లా చూడొచ్చు? మీరే చెప్తున్నారు, ప్రభుత్వంగా మోడీ గారే విమర్శించాల. అవును. పార్టీగా నడ్డా గారు విమర్శించారు. అవును. ఈయన పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును. అంటే కానీ ప్రభుత్వ అధినేత కాదు ఈయన. ఇంకా ఈయన పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ అధినేతగా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, రాజకీయం మాట్లాడచ్చు. నడ్డా గారు రాజకీయం మాట్లాడారు. మోడీ గారు నైతికంగా ఇప్పుడు మోడీ గారు కనుక ఏదన్నా విమర్శ చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నే కదా ఓటు వేయించుకున్నావు, ఇప్పుడు అప్పుడే ఎలాగ విమర్శిస్తాం అనొచ్చు. కానీ నడ్డా గారు ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి, పార్టీ పరంగా ఈ పార్టీ ఆ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఓవరాల్గా ఎన్డీఏ అంతా ఒకటే, బీజేపీ అంతా ఒకటే కాబట్టి నైతికంగా అంటే ఆయన మాట్లాడటం ఇబ్బంది కాదా? అదే అంటున్నా. దీని మీద మళ్ళీ వైసీపీ శ్రేణుల నుంచి కూడా అసలు మనం కూడా తటస్థంగా ఉంటే పోయేది 100% అనే మాటలు కూడా వచ్చాయి. 100% ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలవడం కానీ ఓడడం కానీ ఏదైనా చేశారో, వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ మీరు ఓట్లు వేస్తానంటే కామన్ క్యాడర్ నవ్వుతారు కదా. 100%. మరి ఆ డేంజర్ ఉన్నా కూడా మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు కాబట్టి వాటికి పోటీ ఉండకూడదని చెప్పి మేము అనుకూలంగా ఓటు చేస్తాం అంటున్నారు. పోటీ అనేది ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా 2 చోట్ల ఓట్లు వేయాల్సినప్పుడు, రాజ్యాంగబద్ధంగా పోటీ ఉన్నప్పుడు దాంట్లో ఒకరికే వేయాలని రూల్ ఏంటి? అధికార పక్షానికి ఓటు వేయాలని రూల్ ఏంటి? ఏకగ్రీవంగా జరగాలంటే ఓకే. అవును. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా జరిగిన సందర్భాలు కొన్నిసార్లే, కానీ మిగతా చాలాసార్లు ఇప్పుడు పివి నరసింహారావు ఆయన ఫస్ట్ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు రాజీవ్ గాంధీ మరణం తర్వాత. నియమింపబడ్డప్పుడు 6 నెలల్లో పోటీ చేసి గెలవాలి కాబట్టి నంద్యాల నుంచి పోటీ చేశారు. ఈ ఫేమ్ నాట్ రాంగ్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేదు, కానీ నంద్యాలలో టీడీపీ పోటీ నిలబెట్టలా, ఎనామస్ అయింది ఆ రోజు. అప్పుడు అదే రామారావు గారు కాబట్టి మన తెలుగువాడు అని చెప్పి నేను ఆ సీట్లో కూర్చుంటున్నారు, ప్రధానమంత్రి అది అత్యుత్తమైన డెసిషన్ అది. కానీ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఈయనకి ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలాగా ఉంది పరిస్థితి. కారణం ఏంటి? ఈయన పార్టీ పెట్టిందేమో కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదించిన వ్యక్తికి ఓటేయడానికి అవకాశం లేదు ఈయన. మళ్ళీ పోటీ చేసిందేమో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఈయన పోటీ చేశాడు. అప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రెండిట్లో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు
ఏదైతే బేస్ పార్టీ పుట్టింది ఏ బేస్ మీద, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ఆ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తికి ఓటేయడం ఎక్కువ డేంజరా ప్రజల్లో, లేదంటే వేరే వాళ్ళకి ఓటేయడం ఎక్కువ డేంజరా అంటే ఇంకొక ఉదాహరణ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఆయన ఏం చేశాడు, తెలంగాణ ఎన్నికల్లో వచ్చేసరికి మేము కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీతో కలిసి మీటింగ్లో పాల్గొన్నాడు. ఎంత వ్యతిరేకత వచ్చింది, అసలు మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం అయిపోయి. మీరు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కాదు, నేషనల్ ఫ్రంట్ పుట్టినప్పుడే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్న ఎన్టీఆర్ చేశారు ఆ రోజు. కానీ యునైటెడ్ ఫ్రంట్లో గొప్ప విశేషం అంటే వీపీ సింగ్ గవర్నమెంట్కి వీళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ లేదు. ఆ రోజు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది కదా, బయట నుంచి వీపీ సింగ్, అదే బయట నుంచి. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ప్రధాన కూటమిగా ఉండి, ఆ కూటమిలో నేషనల్ ఫ్రంట్లో ప్రధాన కూటమిగా ఉండి కాంగ్రెస్ మద్దతుతో ఆ కూటమి ద్వారా ప్రధానమంత్రిని నియమించింది. ఆ ప్రధానమంత్రి అయ్యారు ఆయన. వీళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థి వీపీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యారు. అంటే కోయిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి ఎన్డీఏకి వేస్తాము అంటే ఇక్కడ ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి ఓటేసారు ఆ రోజు. అంటే ఆ రోజు వ్యక్తి కోణంలో వేసారా? అదే ఇవన్నీ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు అప్పుడు కూడా ఏం చెప్పారు వీళ్ళు, మేము రాజ్యాంగబద్ధమైన పదవులకి మేము ఇలా చేస్తాం, ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేస్తామని చెప్పి ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేస్తామని చెప్తున్నారు. అదే తప్పు అంటున్నా నేను. వాళ్ళు ఎలక్షన్ అంటూ జరిగిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ అయితే ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థి కింద అనుకోవాలి కదా. అంతే కదా మరి. అదే అంటున్నా, ఈ డెసిషన్ తీసుకోవడంలో ఏది డేంజర్ అనేది ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. మోడీ ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న వ్యక్తికి మనం ఓటు చేస్తే ఎక్కువ డేంజరా ప్రజల్లో, కాంగ్రెస్ వ్యక్తికి అనుకూలంగా వేస్తే ఎక్కువ డేంజరా అంటే వాళ్ళది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వ్యక్తికి వేస్తే అసలు మనం బేసిక్గా ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా మన పార్టీ పెట్టామో దానికే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశం ఆయనదై ఉండొచ్చు. ప్రజలు నిర్ణయిస్తారు ఫైనల్గా ఏంటి. కాకపోతే ఇలాంటి విషయాల్లో పెద్ద సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే అది పెద్ద సీరియస్గా జరిగిన ఎలక్షన్ కూడా కాదు, క్లియర్ కట్ మెజారిటీ కనబడుతుంది. కానీ అంత మెజారిటీ కనపడ్డా కూడా కొంత శ్రమించినట్టయితే కనపడుతుంది. ఖచ్చితంగా మెజారిటీ పక్కన పెడితే మెజారిటీ తగ్గుతుందేమో అనే భయం కూడా ఎన్డీఏ శ్రేణుల్లో ఉన్నట్టు నాకు అనిపించింది. 100% దానికోసమే క్రాస్ ఓటింగ్ జరిగేలాగా కూడా ప్రయత్నం చేశారు. క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. విప్పు ఉండదు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగదు. క్రాస్ ఓటింగ్ జరిగేలాగా ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ కూడా అయ్యారు కదా. అవును. అంటే కాంగ్రెస్ ఏ అవకాశాన్ని అక్కడ ఉన్న అమిత్ షా కానీ మోడీ కానీ వదులుకోరు. ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం అవకాశం ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. దానికోసం ఏ స్థాయి కన్నా వెళ్ళి రాజకీయం చేశారు, దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ రాష్ట్ర స్థాయికి వస్తే ఈ గందరగోళం అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, ఇందాక మీరు అడిగిన నడ్డా గారి విషయానికి మళ్ళీ వస్తే, అదే భారతీయ జనతా పార్టీ నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి చంద్రబాబు నాయుడు గారికి డోర్స్ క్లోజ్ అని చెప్పిన పార్టీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తోంది, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది, ఇవన్నీ చేస్తోంది. రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. ఇప్పుడు అసలు వీళ్ళు కలిసి ఉన్నారు కానీ వీళ్ళల్లో కూడా సఖ్యత అంత బాగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వరకు ఓకే, కూటమిలో పూర్తి స్థాయిలో సఖ్యత ఉందా అంటే ఎంతవరకు ఉందనేది కూడా క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రతిపాదనలు పంపుతున్నారో అన్నీ వస్తున్నాయి, ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అవన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి. కేంద్రం ఏం కోరుకుంటుందో అవన్నీ వస్తున్నాయి. అశోక్ గజపతిరాజు గవర్నర్ ఇష్యూ కావచ్చు, గవర్నర్ అవ్వటం కావచ్చు, ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కావచ్చు, అనేక అంశాల్లో ఎక్కడ కూడా ఈ ఫైల్ ఇక్కడ ఆగింది అన్న సందర్భాలు కనపడలేదు కదా. ఫైల్స్ ఆగడం వేరు, పై స్థాయిలో ఉండడం వేరు, కింది స్థాయిలో ఉండడం వేరు. ఈ రెండింటికి తేడాన్ని గమనించకపోతే ఓట్లు వేసేది కింది స్థాయి ఓటరు, పై స్థాయిలో వచ్చి మోడీ గారు మీరనేది కార్యకర్తల స్థాయిలో చూసుకుంటే 2024కు ముందు ఉన్న ఐకమత్యం ఇవాళ ఉందంటే చెప్పలేము. కారణం ఏంటంటే మీరు ఒక్కళ్ళే భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చారు మంత్రివర్గంలో, వేరే ఎవరికి అవకాశాలు ఇవ్వాల. మీరు ఇచ్చే పదవుల్లోనూ వాళ్ళకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది తప్ప చాలా తక్కువ ఇస్తున్నారు. మొన్నేమో ఏదో 18 నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో ఒక్కటి ఇచ్చారు. మిగతా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా అసంతృప్తితో ఉన్నాయి. జనసేన కూడా సేమ్ అందే, 18 మందికి మీరు నామినేషన్ ఇస్తే ఒకే ఒక్క జనసేన వ్యక్తికి ఏదో ఇచ్చారు పదవి. మిగతా వాళ్ళందరూ ఏంటి పరిస్థితి? కింది స్థాయిలో పూర్తి స్థాయిలో గందరగోళ వాతావరణం ఉంది. కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు
ఈ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జనసేనకు సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా టీడీపీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ ఈ పార్టీలు ఎంతవరకు వాళ్ళని కార్యకర్తలని ఈ కోయిలేషన్ గవర్నమెంట్లో 2024 ముందు ఎలా అయితే వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారో ఎంతవరకు కలిసిమెలిసి ఉండేటి చేస్తారు ప్రభుత్వాలు, ఆ పార్టీలు ఎలాంటి ఉండటంలో సహకరిస్తాయి ఈ కార్యకర్తలు అనేది చూద్దాము. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు, అనేక విషయాల మీద మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.